అలాంటి అసహ్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు ప్రభు ఎట్లా ఉండగలడు అక్కడ? అదే ఈరోజు అది మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే ఒక రాజు గురించి మనం చూస్తాం బైబిల్‌లో. యోషియా రాజు గురించి మనం చూస్తాం బైబిల్‌లో. రెండో దినవృత్తాంతం గ్రంథం 34 అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రాజు 8 సంవత్సరాలకే అతను రాజైనప్పుడు లోకమంతా భయంకరమైన విగ్రహారాధనతో కూడి ఉన్నది. ఆయన కాలంలో. మనష్షే కాలంలో ఇంకా తన తాతైన వాళ్ళందరూ వాళ్ళ తరంలో అంతా గూడా విగ్రహారాధనని నింపేసిండ్రు. కాబట్టి మొత్తం దేశమంతా విగ్రహాలతో నిండిపోయినప్పుడు, ఆ టైంలో అతనికి రాజుగా దేవుడు పట్టాభిషేకం చేపిస్తాడు. 8 సంవత్సరాలకే, కేవలం 8 సంవత్సరాలకే ఆయన రాజుగా అయితాడు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరక్కడ. కానీ దేవుడు అతన్ని రాజుగా నియమించిండు. అయితే చూడండి ఆ బాలుడు ఏం చేయగలడు? చిన్న వయస్సు, ఏం తెలీదు. ఆ రాజ్యం గురించి తెలీదు. ఏం తెలీదు. కానీ అతను 4 సంవత్సరాలు దేవుని సన్నిధిలో సమయం గడిపిండు. దేవునితో సహవాసం చేసిన తర్వాత 8 ఏట, 12 ఏట అక్కడి నుంచి పాలన స్టార్ట్ చేసి, విగ్రహారాధన దేశం మొత్తాన్ని క్లీన్ చేసి పడేసిండు. ఎక్కడెక్కడైతే విగ్రహాలున్నాయో, ఎక్కడెక్కడైతే అవన్నీ దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించి, బలిపీఠాలు కట్టిండ్రో వాటన్నిటిని మొత్తం పడద్రోసి, దేశాన్ని మొత్తం క్లీన్ చేసుకొచ్చిండు. ఫస్ట్ చేసిన పని అదే. ఆయన ఫస్ట్ రాజ్యం ఎక్కి రాజ్యపాలన చేయలే. మొట్టమొదట ఆయన ఎప్పుడైతే రాజు అయిండో ఫస్ట్ దేవునితో సమయం గడిపిండు. దేవుని సన్నిధిలో సమయం గడిపిండు. కాబట్టి దేవునితో సహవాసం చేసిండు. కాబట్టి ఆత్మీయ జీవితంలో గూడా మన దేవునితో, మన ప్రభుతో మన సహవాసం చేయకపోతే ఏది గూడా మనకు బయలుపరచబడదు. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతా ఉంటాడు. మనకి ఎన్నో విషయాలు ఆయన బయలుపరుస్తా ఉంటాడు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఏ రీతిగా ఎళ్ళాలా? నువ్వెట్లా ముందుకు పోవాలా? అనేది దేవుడు నీకు మార్గాలు చూపిస్తా ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతా ఉంటాడు. ఇది ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా అరుదుగా కనిపిస్తా ఉంటది. దేవునితో సమయం గడిపే సమయం ఉండదు గానీ, ఈ లోకంతో గడిపే సమయం ఎక్కువగా ఉంటది. కానీ ఏ రీతిగా ప్రభువు మార్గం తెలుసుకోగలరు? ఏ రీతిగా దాన్ని గ్రహించగలరు? కానీ యోషియా రాజు ఆయన చేసిన మొట్టమొదట పని ఏందంటే, దేవుని సన్నిధిలో విచారణ చేసిండు. తర్వాత ఆయన 12 ఏట మొత్తాన్ని దేశం మొత్తం క్లీన్ చేసి అప్పుడు యెరూషలేముకొస్తాడు. అప్పుడు యెరూషలేముకొచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేసిండు? లోపలైతే ఏమైతే విగ్రహాలున్నాయో, జంతువులు వాళ్ళు పూజించిండ్రో వాటన్నిటిని తీసి పక్కన పడేసి మొత్తం మందిరాన్ని కూడా క్లీన్ చేసేసిండు. ఆ నాశనకరమైన హేయ వస్తువులు ఏవైతే దేవునికి విరుద్ధంగా ఉన్నాయో వాటన్నిటిని ఆయన తీసి పడేసి, దేవుని సేవ లేదు, యాజకులు లేరు, బలి అర్పణలు లేవు. మొత్తం దేశమంతా మొత్తం క్లీన్ చేసి పడేసిండాయన. కాబట్టి దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు ఇవ్వకుండా యాజకులు సహితము దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఈ లోకస్తులుగా జీవిస్తూ మొత్తం చెల్లాచెదరమైపోయి మందిరం మొత్తం పాడైపోయినలా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అది దొంగల గుహగా మారిపోయింది. అలాంటి టైంలో యోషియా రాజు మొట్టమొదట ఆయన చేసినదేందంటే, దేశాన్ని పవిత్రపరిచిండు. దేవుని మందిరాన్ని గూడా పవిత్రపరిచిండు. ఇది ఎట్లా సాధ్యం? ఏ రీతిగా అననప్పుడు ఒక చిన్నవాడు చిన్న వయసులోనే అంత భారాన్ని తీసుకొని దేవుని కొరకు అంతగా జీవించినవాడు. ఈ లోకమంతా ఆ రీతిగా విగ్రహాలతో నిండిపోయింది. అంటే క్రైస్తవ జీవితమే ఒక విగ్రహంలాగా తయారైపోయింది. ఏ రీతిగా అన్నప్పుడు ప్రభు అంటాడు, "వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నారు." మానవ విధులను బట్టి నేర్చుకున్నవన్నీ. కాబట్టి వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులంటే ఏంది? మనుషులు చేసే ఆచారాలు. ఒకరిని చూసి ఒకరు. వాళ్ళు ఆ రీతిగా చేస్తే నేను ఈ రీతిగా చేస్తా అనే ఆచారాలతోని ఈరోజు సంఘాన్ని నింపి దేవుని చోటివ్వకుండా దుష్టాత్మలకు చోటిచ్చి అవన్నీ వచ్చి కూర్చున్నాయి మనుషుల హృదయాల్లో, దేవుని మందిరంలో. కాబట్టి అది వచ్చిన సంగతే వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. మేము దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవునికి మహిమపరుస్తున్నాం, ఆయన్నే ఘనపరుస్తున్నాం. మాకు అన్నీ తెలుసన్న విధంగా ఉన్నారు గానీ, అది విగ్రహము అది ఏ రీతిగా ఉన్నది అనేది తెలీదు ఈ రోజు. కాబట్టి కావలివాడు ఎప్పుడు గూడా వాటన్నిటిని గ్రహించగలడు. కాబట్టి అతను ఎవరైనా రాజ్యపాలన చేయాలని ఆశ ఉంటది. నేను ఎప్పుడెప్పుడు రాజు గావాలా, రాజ్యాన్ని ఏలాలని ఉంటది. కానీ ఈయన చేయలేదు. చూడండి దేవుని హృదయము, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అట్లనే ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకోగలం? ఈ కాలానికి, ఈ సమయానికి ఆ వాక్యాన్ని మనం ఎట్లా తీసుకోగలం? యేషయా రాజు లాగా మనము ఆయన సన్నిధిలో గడపగలమా? కాబట్టి ప్రార్థన అంటే ఈ రోజుల్లో చాలా మంది అన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గానీ, ప్రార్థన అనే దానికొచ్చే వరకు తక్కువ సమయం ఇస్తారు. ఎందుకంటే తర్వాత వాక్యాన్ని గూడా తక్కువ సమయం ఇస్తారు. మనం ఈరోజు సంఘాల్లో మనం చూస్తా ఉంటాం. ఒక టైం నిర్ణయించుకున్నారు. కాబట్టి మనం కూడా టైమ్ లైన్ పాటిస్తాం. కానీ
వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంత గొప్పది. అలా అనేసి ప్రార్థన తక్కువని కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతా ఉంటాడు. అది మనం గ్రహించినప్పుడే వీటన్నిటిని మనము తెలుసుకోగలము. మనం ముందుకు పోగలం. అందుకే ప్రభువన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయము 30 ఆహ్, ఆహ్, చూడండి 32వ వచనంలో, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అంటే ఒక చెట్టు ఎప్పుడైతే పూత పూస్తదో, చిగురిస్తదో మనం అర్థం చేసుకోవాలా? ఇది వసంతకాలం అంటే ఇది పండ్ల కాలము. అంటే ఇది పంటకొచ్చింది, లేక కోతకొచ్చింది అనేది మనం గ్రహించగలుగుతాం. అంటే ఒక సూచన అది. కాబట్టి ప్రతి దానికి ఒక సూచన ఉంటది. శాస్త్రులు, పరిచయులు ఏం చేశారంటే ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి, మబ్బుగా ఉంది కాబట్టి వర్షం పడతని ఇలాంటి ప్రకృతికి సంబంధించిన సూచనలు ఇస్తారు గానీ, ఆత్మీయమైన సూచనలు చూసే సేవకులు ఈరోజు చాలా అరుదు. ఏంటి ఆత్మీయమైన సూచనలు? ఏంటి ఆత్మీయమైన సూచనలు మనం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి. ఏంటి ఆత్మీయమైన సూచనలు? ఎట్లా మనం వాటిని గ్రహించగలం? చూడండి. అక్కడ ప్రభు చెప్తున్నాడు. అంజూరపు చెట్టుని చూడమన్నాడు. అంజూరపు చెట్టు చూసి దాన్ని చూసి మీరు ఒక ఉపమానం నేర్చుకోమన్నాడు. కాబట్టి ప్రతి లేఖనాల్లో యేసు ప్రభు ఎందుకు ఉపమాన రీతిగా చెప్పిండనంటే, అది మనం నేర్చుకోవాలని, ఆ యొక్క సత్యాన్ని గ్రహించాలని. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏమంటుంది ఇక్కడ 33 వచనంలో, ఆ ప్రకారం మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అంటే యేసు ప్రభు ఇక రెడీగా ఉన్నాడు ఆయన ఈ లోకంలోకి రావటానికి. ఆయన రెండో రాకడ, సెకండ్ కమింగ్ అంటాం గదా! ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు. తలుపు తీస్తే ఆయన వచ్చేస్తాడన్నట్టు. అంటే రెడీగా ఉన్నాడన్నట్టు. అంటే ఇవన్నీ సూచనలన్నప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయం మొత్తం ధ్యానిస్తే చివరికి ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ చూసిన తర్వాత నేను సమీపంగా ద్వారం దగ్గర ఉన్నది తెలుసుకోమన్నాడు. కాబట్టి దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందనేది మనం గ్రహించాలా. ఈరోజు ఎవరు గ్రహిస్తలేరు. ఏదో యథావిధిగా జీవితంలో ఎళ్ళిపోతా ఉంది ఆచారబద్ధంగాని, ఆయన రాకడకు సంబంధించిన సూచనలు, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఈ నెరవేరే టైంలో ఏ రీతిగా మనం ఉండాలా? ఒక దేవుని సేవకులమైన మనము ఎలాంటి బాధ్యత మనం వహించాలా? ఏ రీతిగా సంఘాన్ని సిద్ధపరచాలా? వధువు ఒక పెళ్లి కుమార్తెను ఎట్లా మనం తయారు చేయాలా? అనేకులు క్రీస్తుకు ప్రదానం చేయబడాలా? అనేకుల్ని సంఘాన్ని సిద్ధపరచాలా? అనే క్రమంలో ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మతపరమైన జీవితము ఎంత భయంకరంగా ఉందంటే, ఆచారబద్ధమైన జీవితంలో ఆదివారం మాత్రమే సువార్త ప్రకటించి, ఆదివారం మాత్రమే వాళ్ళు ఏం జేస్తున్నారు? చూడండి. ఆదివారం మాత్రమే బోధించి, సోమవారం నుంచి శనివారం వరకు ఈ లోకంలో వాళ్ళు జీవిస్తా ఉన్నారు. అదేమంటే మేము ఫుల్ టైమ్ సేవకులంటారు. మేము ఫుల్ టైమ్ సేవకులం. కానీ మీరు పార్ట్ టైమ్ సేవకులు అని మనం తక్కువగా కించపరిచేలాగా మాట్లాడుతాం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ మనం సేవ జేస్తున్నాం. కాబట్టి వాళ్ళ సంఘాలున్నాయి. మనకు సంఘాలు లేవు. కానీ సంఘం అంటే ఎక్కడుంది? ఆత్మీయ దశలో సంఘాన్ని ప్రభు తన దాని సంఘం ఆయన దగ్గర ఉంది సంఘం. పరలోకంలో ఉంది సంఘం. ఇది నీడ. అది నిజ స్వరూపం అక్కడుంది. కాబట్టి ఈరోజు ఆ రీతిగా ఉంది వ్యవస్థ. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన రాకడ సమీపించింది కాబట్టి ద్వారం దగ్గరే ఉన్నానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తర్వాత 30వ వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. అంటే ఇవన్నీ జరుగు వరకు ఒక తరము గతించదంట. ఆ తరంలో నువ్వు నేను ఉండాలి. ఒక తరం గతించదు. ఆ తరము వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగి జీవించేవాళ్ళు. ఆ తరము దేవుని కొరకు నాజీరు చేయబడ్డనే జీవితం. ఆ తరము దేవుని కొరకు సంపూర్ణంగా త్యాగం చేసుకొని, సమర్పించుకొని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బులను, వాళ్ళ యొక్క సమస్తాన్ని త్యాగం చేసుకొని ప్రభు కొరకు జీవించేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉద్యోగ స్థలంలో లీవ్ పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకు? దేవుని కొరకు. సాలరీ కట్ అయిపోతది. అయినా సరే దేవుని కొరకు వాళ్ళు ఆ రీతిగా త్యాగం చేసుకుంటా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఆ రీతిగా తీర్మానించుకున్నారు గాబట్టి. అలాంటి భారం కలిగిన సేవకులు గాబట్టి. కాబట్టి అలాంటి త్యాగము మనం చేసుకోవాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగానే చూడండి. అందుకే ఎందుకు మనం ఈ విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మనం మెలకువగలిగి కావలి వాళ్ళలాగా మనం జీవించాలా? నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలా? నువ్వు ప్రభు కొరకు జీవించాలా? ఎందుకు దేవుడు నిన్ను రక్షించిండంటే ఒక పని కొరకు. దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన ప్రణాళికలో ఒక పని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ పనిలో మనము నిమగ్నమై ఉన్నామా? లేమా? ఆ పిలుపుని మనం గ్రహించి, దాన్ని మనం కొనసాగించుకుంటున్నామా? లేదా? అనేదే మనం గ్రహించాలా. ఎందుకనంటే, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక పత్రికలో రాస్తున్నాడు.
రోమా సంఘం అంటే ఏం రాస్తుంది అక్కడ 13వ అధ్యాయం 11వ వచనంలో మనము కాలమెరిగి చూడండి. కాలమెరిగి అంటే మనం ఎలాంటి కాలంలో ఉంటున్నాం. మరియు మీరు కాలమెరిగి చూడండి. మరియు మీరు కాలమెరిగి అంటే ఇది ఎలాంటి కాలం? ఏ టైంలో మనం ఉంటున్నాం అనేది మనం గ్రహించాలంట. ప్రతి ఒక్కరు గ్రహించాల. ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం? ఇది సూచనలేంటి? ఆయన రాకడలో ఆయన ఏం చెప్పిండో, ఏ ప్రవచనాలు చెప్పిండో వాటన్నిటిని చూసి ఇప్పుడు మనం ఏం చేయాలా? చూస్తే సరిపోదు. చూసి మనం ఏం చేయాలా అనే విషయం ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తుండు. ఒక విషయం అర్థం చేసుకోవాలా. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడు అని మనం అర్థం చేసుకోవాలా. పౌల విషయం తిమోతికి జ్ఞాపకం చేస్తాడు. మంచి సైనికుని వల్లే నువ్వు యుద్ధంలో పోరాడాలా. మంచి సైనికుని వలె నువ్వు ఉండాలా. అనేకుల్ని సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలా. నీ దండులో ఉన్న వాళ్ళని సంతోషపెట్టే వాళ్ళు ఉండాలా. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు వాడికి ఎదురుగా నువ్వు నిలబడాలా. అందుకే సైనికుల్లో గూడా మంచి యుద్ధ శూరుల్ని ముందు వరుసలో పెడతారు. కొంతమంది కొంచెం ఒక ఒక అవగాహన ఉన్న వాళ్ళని ఎనక వరుసలో పెడతారు. ఎందుకంటే ముందున్న వరుసలో ఒకసారి బలహీనలు పెడితే ఒక్కసారిగా యుద్ధం ప్రభావం అయినప్పుడు దాన్ని తట్టుకోలేరు. అందుకు యుద్ధ శూరులు ముంగట వరుసలో నిలబెడతారు. కాబట్టి ఎనకెవరున్నారు? కొంతమంది యుద్ధంలో కొంత అవగాహన లేని వాళ్ళు, కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్‌గా ముందుంటారు. అంటే ముందున్న వాళ్ళకి ఎక్కువ బాధ గాయాలైతా ఉంటాయి. ఈరోజు దేవుని సేవకులు, దేవుని సేవ పచ్చిలో ఉన్న మనం గూడా అనేకులను కాపాడే వాళ్ళలాగా ఒక విధంగా దేవుడు నిన్ను రక్షకుడిగా పెట్టాడు. ఆయన రక్షకుడు. ఆయన రక్షించుకున్న నిన్ను ఈ లోకంలో మనుషుల్ని సంరక్షించుటకు నిన్ను ఒక కావలివాడిగా, ఒక ఒక సేవకుల్లాగా, ఒక గొర్రెల కాపరిగా దేవుడు మనల్ని పెట్టిండు ఈ లోకంలో. కానీ ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? ఏ రీతిగా ఉంది? కాబట్టి మనం ఏం చేయాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే చూడండి దేవుడు అందరిని ఏర్పరచుకున్నాడు. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమందే. ఎందుకు అందరిని దేవుడు పిలుస్తున్నాడు? అందరూ పిలుపులో ఉన్న వాళ్ళే. అందరూ దేవుని కొరకు జీవించిన వాళ్ళే. ప్రతి ఒక్కరు ఆయన కొరకు నాజీరు చేయబడ్డ వాళ్ళే. కానీ వాళ్ళ పిలుపును ఏ రీతిగా కొనసాగించుకోవాలా? ఒకడు 60 ఫలిస్తున్నాడు. ఒకడు 30 ఫలిస్తున్నాడు. ఒకడు 100 ఫలిస్తున్నాడు. అంతే తేడా అంతే. నాకు 30 చాలు. ఒకడు స్టార్టింగ్‌లోనే ఉంటాడు. ఒకడు ఒక తలాంతులోనే ఉంటాడు. ఒకడు 2 తలాంతులు ఉంటాడు. ఒకడు 3 తలాంతులు, ఒకడు 5 తలాంతులు. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు వాడి పరిమాణం కొంది దేవుడు ఇస్తున్నాడు. కానీ దాన్ని కొనసాగించుకునేది మటుకు మన బాధ్యత. అంతే గదా! దేవుడు నీకు ధనాన్ని ఇచ్చినప్పుడు ఒక 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 వ్యాపారస్తుడు, ఒక యజమాని కొంత డబ్బు తన సేవకులకిచ్చి మీరు వ్యాపారం చేసి సంపాదించండి. మళ్ళా నేను తిరిగొస్తా. తర్వాత నాకు మీరు వడ్డీతో సహా నాకివ్వాలని ప్రభు జెప్పి ఆయన ఎళ్ళిపోయినప్పుడు, అప్పుడు తిరిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మనకు అనేకమైన తలాంతులు ఇచ్చిండు గదా! కానీ ఆ తలాంతులు ఎప్పుడైతే మనము వాడి దాన్ని రెట్టింపు చేస్తే ఇంకా కొన్ని తలాంతులు దేవుడు మనకిస్తాడు. అదే ఆత్మీయుల జీవితంలో ఎదగటం అంటే. కాబట్టి ఆ రీతిగా మనం పోయినప్పుడు అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఆ క్రమంలో దేవుడు నిన్నెందుకు నిలబెట్టిండు ఈ లోకంలో ఒక కావలి వాళ్ళలాగా అంటే, దేవుడు ఒక పని కొరకు మనల్ని ఈ లోకంలో నిలబెట్టిండు. అది మనం అర్థం చేసుకోవాలా. ఏ రీతిగా అన్నప్పుడు చూడండి ఆహ్, రోమిల రాసిన పత్రిక 13 అధ్యాయము 11వ వచనంలో. మరియు మీరు కాలమెరిగి నిద్ర మేలుకొని వేళనేదని తెలుసుకొని అలాగు చేయుడి అన్నాడు. మనం ఫస్ట్ ఏం చేయాలంట? కాలాన్ని వెలగాలంట. ఇది ఎలాంటి కాలం? ఇది నిద్రపోయే కాలమా? ఇది నిద్రించే కాలమా? ఇది ధనం సంపాదించుటకు ఇది సమయమా అని గెహాజీ అన్నాడా లేదా? ఇది ఎలాంటి కాలంలో ఉంటున్నాం? ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయో అని గ్రహించి దాని కొరకు పాటుపడి ఆ భారం కలిగి ముందుకు పోయిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఆయన ఆ రీతిగా మాట్లాడుతా ఉంటాడు. అందరితో ఆయన మాట్లాడతాడు. కానీ ఎందుకు అనేకులు దాన్ని వెళ్ళే స్థితిలో ఉన్నారంటే నిర్లక్ష్యమైన జీవితం అన్నట్టు. నిద్రపోయే జీవితం. ఈళ్ళు ఆత్మలో నిద్రపోయిన వాళ్ళు. ఆత్మలో మెలుకు కలిగిన వాళ్ళు కాదు. బుద్ధిగల కన్యకులే. రక్షింపబడ్డ వాళ్ళే కన్యకనే. కానీ కునికి నిద్రిస్తుంది. అలాంటి కాలంలో ఉన్నప్పుడు నువ్వే నిద్రపోతే కావలివాడే నిద్రపోతే పట్టణం పరిస్థితి ఏం కావాలా? ఈరోజు ఆ రీతిగా ఉంది. అందుకు మనుషులందరూ పాపంలో జీవిస్తున్నారు. హెచ్చరించలేని స్థితులున్నారు. వాళ్ళకి గద్దింపలేని స్థితులున్నారు. వాళ్ళకి ప్రకటించలేని స్థితులున్నారు. ఎందుకనంటే వాళ్ళెక్కడ చెప్తే వాళ్ళెళ్ళిపోతారని. ఎందుకు ఒక విధంగా పాస్టర్సే ఆ రీతిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏం కాదన్నట్టుగా వాళ్ళు ఆ రీతిగా నడిపిస్తున్నారు. రేపటి దినము దేవుని లెక్కడిగితే నీ పరిస్థితి ఏంది? చూడండి
మీరు కాలమెరిగి నిద్ర మేలుకొని వేళనని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు విశ్వాసం ఎప్పుడైనా మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు మనం విశ్వాసులమైనాం. అప్పటికంటే ఇప్పుడు మన రక్షణ మరీ సమీపంగా ఉందంట. అంటే అప్పటి నుండి ఆయన తిరిగొచ్చేంత వరకు గూడా నీ రక్షణ సమీపంగా ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి నీ రక్షణ సమీపంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. లేకుంటే నీ రక్షణ నువ్వు పోగొట్టుకుంటావేమో. నీకు కిరీటాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. వాడు నిన్ను అపహరిస్తాడు. నిన్ను నిన్ను పట్టేసుకుంటాడు వాడు. కాబట్టి నువ్వు మరి జాగ్రత్తగా జీవించాలా. ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి చూడండి. రాత్రి చాలా గడిసి పగలు సమీపంగా ఉన్నది. అంటే రాత్రి కాలం అంటే శ్రమల కాలం అని అర్థం చేసుకోవాలా. శ్రమల కాలము, రాత్రి కాలము, చీకటి కాలం. పాపపూరితమైనంటే చీకట్లో పాపం నడుస్తుంది కాబట్టి రాత్రి కాలం అంటే ఇదంతా చీకటి కమ్ముకుంది. అందుకే యెషయా ప్రవచనం ఏందంటే యెషయాతో దేవుడు మాట్లాడతాడు. యెషయా చుట్టూ చూడు కటిక చీకటి కమ్ముచున్నది. జనులను కటిక చీకటి కమ్ముచున్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. నువ్వు లేసి తేజరిల్లమన్నాడు. కాబట్టి దేవుని వెలుగు మన మీద ఉంది కాబట్టి, మనం వెళ్లి ఏం చేయాలా? తేజరిల్లాలా. అంటే వెలుగును గ్రహించాలా. చీకట్లో ఉన్నవాడు ఖచ్చితంగా వెలుగును గ్రహించగలడు. కాబట్టి ఈరోజు వెలుగును కనిపిస్తలేదంటే, చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగును చూడలేని స్థితిలో అంటే వాళ్ళు ఎక్కడున్నారు? అంటే యుగదేవత వాళ్ళకి గుడ్డితనం కలుగజేసింది. ఎందుకంటే ఆ చీకట్లోనికి పోలేని స్థితిలో ఈరోజు. చీకటిలోకి పోవటం అంటే చీకటి జీవితం. పాపపు జీవితంలో జీవిస్తున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్లి, వాళ్ళకి వాక్యాన్ని ప్రకటిస్తే, ఆ వెలుగు వాళ్ళ హృదయంలోకెళ్ళి, ఆ చీకటి నుంచి బయటికి తీసుకొనొస్తది. కాబట్టి ఈ ఈ చీకటి కాలంలో మనం ఉంటున్నాం. కాబట్టి పగలు సమీపమున్నది అంటే, దేవుని వెలుగు. పగలంటే లైట్. వెలుగు. అది సమీపంగా ఉంది. కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, ఈ లోకమంతా అంధకార క్రియలు, చీకటి క్రియలు. నువ్వు వెలుగు సంబంధివి. కాబట్టి వెలుగులో ఉన్న వాడికి చీకట్లో ఏముందో అన్నీ తేటగా కనిపిస్తా ఉంటాయి. కాబట్టి ఆ చీకటిలో ఉన్న వారికి ఎప్పుడైతే వెలుగు పడతదో, అప్పుడు వాడు పాపమును గ్రహించి ఆ చీకట్లో నుంచి వెలుగులోకొస్తాడు. కాబట్టి దాన్ని గ్రహించాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అంధకార క్రియను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించుకుందుము. తేజు అంటే వెలుగు. వెలుగు, వెలుగు ఆయుధము ధరించుకోవాలా. అంటే నువ్వు వెలుగు. ఎవరా ఆయుధము? క్రీస్తే మనకు ఆయుధం. యేసు ప్రభువును ధరించుకోవాలా. వెలుగు ధరించుకోవటం అంటే తేజస్తంభన యుద్ధ ఉపకరణములు ధరించుకోవటం అంటే ఆయన యుద్ధ శూరుడాయన. ఆయనను మనం ధరించుకోవాలా. క్రీస్తుని మనం ధరించుకోవాలా. దేవుడిచ్చే సర్వాంజ కవచాన్ని మనం ధరించుకోవాలా. ఎందుకంటే నువ్వు పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం మనము? మనుషులతో గాదు. శరీరులతో గాదు. దురాత్మ సమూహం కంటికి కనిపించని పోరాటం మనం చేస్తున్నాం. అది లోకస్తులు ఎవడికి అది అర్థం గాదు. ఎందుకంటే ఈ లోక జ్ఞానం, ఈ లోకస్తులు ఎవడికో ఆ జ్ఞానం అర్థం కాదంట. కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ఎందుకంటే దేవుని జ్ఞానము మరుగైయుంది. ఈ ఆత్మీయమైన జీవితం గూడా, ఆత్మీయమైన యుద్ధం గూడా అది మరుగుపరచబడింది. అది చూడాలా అంటే నువ్వు ఒక ఆత్మగా నువ్వు మారాలి. ఆత్మీయ జీవితంలో వాటిని నువ్వు చూడాలంటే మనం ఆత్మీయంగా మారాలా. నువ్వు ఆత్మలాగా తయారవుతావు కాబట్టి ఆత్మ లోకంలోకి నువ్వు పోలేవు. కాబట్టి ఇదొక యుద్ధము. మనుషులు మనుషులు దూరి దుష్టాత్మములో మనుషులు పెంపొందిస్తూ వాళ్ళు పాపంలో నడిపిస్తున్న ఆ దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. మనిషితో మన పోరాటం గాదు. మనిషి చనిపోకుండా వాళ్ళున్న దుష్టత్వాన్ని చంపాలి. పాపాన్ని నివారించాలా. ఇది ఇది చాలా కష్టతరమైంది. కాబట్టి నీకు ఆత్మల వివేచన అనేది నీకెంతో అవసరం. ప్రతి ఒక్కడిని ఈరోజు ఎట్లా చూస్తారంటే శరీకంగానే చూస్తున్నారు మనుషులు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఏ ఏ మనిషిని కూడా మనం శరీకంగా చూడొద్దంట. ప్రతి ఒక్కరిని ఆత్మలోనే చూడాలంట. మన ప్రభువుని గూడా, క్రీస్తుని గూడా మేము శరీరరీతిగా చూడమంటాడు. ఆత్మలోనే చూస్తామంటాడు. కాబట్టి ఆత్మలో ఎట్ట చూడగలవు? వాడి హృదయ పరిస్థితి ఏంది? వాడు ఎలాంటి దుష్టాత్మతో పీడింపబడుతున్నాడు? అది నువ్వు చూడగలిగితే ఆ దురాత్మలో నుంచి నువ్వు విడుదల కల్పించగా అప్పుడు వాడు నీ దారిలోకొస్తాడు. నువ్వు చెప్పిన వాక్యాన్ని వింటాడు. ఉదాహరణగా చెప్పాలంటే, ఈ లోకంలో కరోనా వైరస్ వచ్చింది మొన్న కరోనా వైరస్. వైరస్ వచ్చినప్పుడు మనుషులు దాన్ని నివారించలేక, మనుషులు చంపేసి, ఇది మా వల్ల కాదని భయపడి దాన్ని చంపేసి, దాని మీద విజయం పొందలేక ఎంతో మందిని చంపేసిండ్రు. కానీ ప్రభు ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే, నువ్వు మనిషి చావకుండా వాళ్ళున్న వైరస్‌ని చంపాలా. అంటే పాపం అనే దాన్ని నువ్వు చంపగలగాలి. దాన్ని నివారించాలంటే ఇది చాలా కష్టమే. అది నీకు అంటుకోవచ్చు ఒక దశలో. అది నీ మీద ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ దాంట్లో కూడా నువ్వు పడిపోవచ్చేమో.
యేసు ప్రభువుని ఎంతగా దుష్టుడు పడేయడానికి చూసిండు వాడు. ఎంతగా వాడు ఏ రీతిగా వాడు శోధించిండు మన ప్రభుని దుష్టుడు. ఆ రీతిగానే నిన్ను కూడా శోధింపబడవచ్చు. కానీ పాపంతో పోరాడంతగా మీరు రక్త కారేంతగా మీరు ఏం చేయలేదంటాడు పౌలు. అంటే పాపం మీద కూడా మనం విజయం పొందాలా. మన ప్రభువు సమస్త పాపం మీద, ఈ లోకం మీద విజయం పొందిండాయన. సమస్తమైన వాటన్నిటి మీద, శక్తుల మీద ఆయన విజయం పొందిండు. సమస్తమైన అధికారాన్ని ఆయన తిరిగి తన శిలువ మరణం ద్వారా తెచ్చి మనకు అనుగ్రహించినాడు. ఆయన విజయవంతులుగా మనం చేసిండు. ఆ విజయాన్ని మనకిచ్చిండు. ఆయన పొందిండు. మనం ఏం కష్టపడలేదు. ఆ విజయాన్ని ప్రభు మనకిచ్చినప్పుడు, ఆ విజయాన్ని మనము మన జీవితంలో అనేక జీవితాలలో మనము అదే సాదృశ్యంగా మనం ముందుకెళ్ళినప్పుడు అనేక మన పాపం నుంచి విడుదల కల్పించగలం. ప్రభు మనం తీసుకురాగలం. కాబట్టి చూడండి అందుకు అంధకార క్రియలు మనం విసర్జించాలా. అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు ప్రపంచమంతా ఏం జరుగుతుందో, ఎట్ట చేస్తుందో స్టేజ్‌ల మీద అర్థం కావట్లే స్థితిలో ఉన్నారు. కానీ మనుషులందరూ దానికి ఆకర్షితులయ్యి, ఎటు పోతుంది క్రైస్తవ జీవితం అనేది ఈరోజు ఎంత భయంకరమైన స్థితిలో ఉంది. అలాంటి కాలంలో మనం ఉంటున్నాం. కానీ మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? ఒకరోజు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చిండు. ఆ దర్శనంలో ప్రభువు ఆ దర్శనంలో ఏం కనిపిస్తుందన్నప్పుడు కొన్ని దురాత్మ సమూహాలు అవి ఒక పెద్ద పచ్చని పొలం, కంటి చూపు మేర ఎంత పచ్చగా ఉందో పొలం. ఆ పొలంలో పంట బాగా మంచిగుంది, బాగుంది. కానీ ఒక గుర్తు తెలియని కొన్ని దురాత్మ శక్తులొచ్చి ఏం చేస్తున్నాయంటే అక్కడ ఏదో చల్లిపోయినాయి. అవి చల్లేసి ఎళ్ళిపోయినాయి. తర్వాత కొంతసేపటికి ఆ పొలం మొత్తం ఎండిపోయి అంత భయంకరంగా దాని రూపమే పోయింది. అంత స్థితిలో భయంకరంగుంటే నాకు కొంచెం ఆ కాలం నాకు భయమేసింది. ఏంది ప్రభా ఇట్లా ఏం జరుగుతుంది ప్రభా అని. అప్పుడు నాకొక వాక్యం జ్ఞాపకానికొచ్చింది. మనుషులు నిద్రించినప్పుడు అపవాది శత్రువొచ్చి గోధుమల మధ్యలో పురుగులు విత్తిపోయెను అనే వాక్యం నాకు జ్ఞాపకానికొచ్చింది. అది కరెక్టే గదా! నిద్రించే టైంలో వాడొచ్చి నువ్వు నిద్రపోతుంటే వాడొచ్చి నిన్ను విత్తనం వేసి ఎళ్ళిపోతాడు. చేదు వేరు నీలో నాటిపోతాడు. గురుగులు నీలో నాటిపోతాడు. అబద్ధాన్ని నీలో నాటిపోతాడు. నువ్వు మెలకువగా లేకపోతే వాడు వచ్చి నిన్ను దోచుకోగలడు. అందుకు నువ్వు మెలుకు కలిగి ఉండాలా. ఆత్మీయ జీవితంలో మెలుకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. కాబట్టి చూడండి ఇక్కడ ఏం రాయబడింది? చూడండి 13వ వచనంలో. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ వికారములైనను, పోకిరీ చేష్టలను లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. పగట్లు ఎట్లా నడుచుకుంటాం? చాలా జాగ్రత్తగా అన్ని చూసుకొని నడుస్తా ఉంటాం. రాత్రి పూట పట్టుకొని పడతా ఉంటాం ఒక దశలో. కళ్ళు కనిపించవు, మార్గం కనిపించదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చీకటి కాలం ఇది. ఇది చీకటి కాలం అని నేను చెప్తాను. చూడండి ఎందుకంటే ఈ చీకటి కాలంలో దేవుడు మనకొక వెలుగులాగిచ్చి, ఆయన వెలుగులో మనం నడుచుకుంటున్నాం. మన పగులు కావచ్చు, రాత్రి కావచ్చు. దేవుని వాక్యమైన వెలుగులో మనము జాగ్రత్తగా నడుచుకుంటున్నాం. ఏది అబద్ధమైన మార్గం, ఏది సత్యమైన మార్గం. ఆ వెలుగు సంబంధంలాగా మనం మారినప్పుడే మనం అనేకులు ఆ మార్గాలకు మనం తీసుకురాగలం. కాబట్టి చివరగా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై మెట్టుకు అంటే చివరికి క్రీస్తుని ధరించుకోవాలంట. ప్రభువుని ధరించుకోవాలా. యేసు ప్రభువును నువ్వు ధరించుకోవాలా. ఆయన వాక్యాన్ని మనం ధరించుకోవాలా. ప్రభువుని ఆయన గుణగణాన్ని మనం ధరించుకోవాలా. యేసు ప్రభు ఎట్లా మనలో కనిపిస్తాడు? ఆయన గుణగణాలు మనలో ఉన్నప్పుడే క్రీస్తు మనలో ఉన్నట్టు. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి ప్రవర్తన, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన ఏ రీతిగా ఈ లోకంలో జీవించిండో ఆ దైవత్వాన్ని మనుషులు చూస్తున్నప్పుడు అనేకులు ప్రభు వైపు ఆకర్షింపబడతారు. ఆ రీతిగా ప్రభువుని మనం చూపించాలా అనేక జీవితాలలో. కాబట్టి అందుకే ప్రతి దాంట్లో మనము బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలా. కాబట్టి యుద్ధ కవచం అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే యేసు ప్రభువే ఆయన యుద్ధ శూరుడు. కాబట్టి కవచాన్ని మనం ధరించాలా. ఆ కవచమే యేసు ప్రభు. దేవుని స్వరూపాన్ని, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను ఆయన ప్రేమను మనం ధరించుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను మనం పరిచయం చేయాలా. క్రీస్తు వైపు మనం అనేకులు నడిపించగలగాలి. ఆత్మీయ జీవితంలో మేల్కొనే సమయం ఇది. ఈ సమయంలో మనము బహు జాగ్రత్తగా, పరిశుద్ధంగా జీవించాలా. అనేకుల పట్ల ప్రేమ కలిగి క్రీస్తుని మనం పరిచయం చేయాలా. ఎందుకంటే అనేకుల ప్రేమ చల్లారిపోతది. ఆ టైంలో మనం ఉంటున్నాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతది. సేవకులను సైతం ప్రేమ చల్లారిపోతది. సేవకులు కూడా ప్రేమ ఉండదు.
ఆ టైంకు ప్రేమలాగా ఉంటది గానీ, ఒక టైంకొచ్చే వరకి ఆ పరిస్థితులు చూసి ఏమైద్దంటే, ఆ ప్రేమనేది తొలగిపోతా ఉంటది. కాబట్టి దేవుని ఆత్మ ఘోషిస్తుంటది. మళ్ళా వాళ్ళు రియలైజ్ అయ్యి, మళ్ళా తిరిగి ఆయన ఆయన ప్రేమలో సంపూర్ణంగా తయారవుతారు. అందుకు ఆయన ప్రేమ అనే ఆత్మ, ప్రేమ అనే వరాన్ని మనం పొందుకోవాల. ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే, అది ఎంతో అన్నిటిని జయించగలదు, అన్నిటిని సహించగలదు. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో, క్రీస్తు ప్రేమ గూడా అంత ప్రాముఖ్యమైంది. కొంతమందికి ప్రేమ ఉంటది, విశ్వాసం ఉండదు. కొంతమంది విశ్వాసం ఉంటది, ప్రేమ ఉండదు. కాబట్టి ఇవన్నీ ఇమిడి కలిగితేనే క్రీస్తు. వీటన్నిటిని గుణగణాలను మనం ఏం చేయాలి? అమర్చుకోవాల. ప్రతి ఒక్కటి మనం నిన్న చూసిన వాక్య సహోదర ప్రేమ, సహోదరుని భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహనము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, చివరికి దయను అమర్చుకోమనుంది వాక్యం. ఎందుకు? క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కొదువైపోయినాయి. అవన్నీ ఉండవు. ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపమున కలిగిన శుద్ధి సంగతి మరిచి, గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అవుతాడు. వాడికి పరలోక రాజ్యం ఉండదంట. చూడండి అలాంటి విధానాలు ఈ రోజు ఉంటే ఎట్లా పరలోక రాజ్యం పోగలం? అందుకు ఇవన్నీ మనము హెచ్చరించాలా అనే విషయం ప్రభు వైపున చూస్తున్నాం మనం. ఆ రీతిగానే క్రీస్తుకు మాదిరిగా జీవించడం. ఎందుకంటే ఆయన రాకడ సమీపించింది. ఆయన టైం దేవుని రాకడ ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. కాబట్టి ఆయన రాజ్యం సమీపించింది కాబట్టి మనం ఏం చేయాలా? మేలుకొని ఉండాలా. నిర్లక్ష్యమైన జీవితం నుంచి మనం బయటికి రావాలా. మన బలహీనతల నుంచి మనం బయటికి రావాలా. ఏ బలహీనతలో మనం చిక్కబడ్డామో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలా. ప్రతిది విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలా. ఈ లోకంలోకి ఏ శ్రమన రావచ్చు, ఏ కష్టమైనా రావచ్చు. నీ స్థితి మారొచ్చు. కానీ అన్ని పరిస్థితులు మార్చేవాడు దేవుడు. ప్రార్థనే మన పరిస్థితులు మార్చగలదు. కాబట్టి ప్రార్థనలో సమయం గడపటం మనం నేర్చుకోవాలా. ఈ టైంలో మరీ ఎక్కువగా ప్రార్థనలో మనం ఉండాలా. ఎక్కడ అవకాశం దొరికితే ఎంత టైం దొరికితే అక్కడ ప్రార్థన ఉండాలా. ప్రార్థన జీవితం లేకపోతే మటుకు ఈ కాలంలో మనం జీవించలేం. మన విశ్వాసం కూడా పోతది. దేవునితో సహవాసం లేకపోతే చాలా భయంకరంగా ఉంటది పరిస్థితి. ఒక్కరోజు, 2 రోజులు ప్రార్థన చేయకపోతే నువ్వు నీ నీ పరిస్థితి చూసుకో ఎంత భయంకరంగా ఉంటదో. నీ స్థితి, నీ మాటే మారిపోతది. అదే ప్రభువులో మనం ప్రార్థనలో ఉన్నప్పుడు క్రీస్తు భయము మనలో ఉంటది. దేవుని ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటది. ఇది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి క్రైస్తవ జీవితమే ఒక పోరాటం అని మనకెప్పుడు తెలుసు మనకి. కానీ ఈ చివరి దశలో ఈ చీకటి శక్తులతో మనం పోరాడాలంటే, వాళ్ళని విడిపించాలా అంటే మనం ఏం చేయాలా? కావలి వాళ్ళలాగా ఉండాల. అందుకే యెషయా గ్రంథము 21 అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మనతోని మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 21 అధ్యాయము కావలివాడు పరిస్థితి ఏంది? ఇవన్నీ తెలుసుకున్న మనము ఏ రీతిగా జీవించాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 4 వచనంలో 21 అధ్యాయము 4 వచనంలో నా గుండె తటతట కొట్టుకొనుచున్నది. మహా భయము నన్ను కలవరపెట్టుచున్నది. నాకిష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయెను. ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏంది? ఎందుకంత గుండె కొట్టుకుంటుంది? ఎందుకంత భయమేస్తుంది ఆయనకి? అన్నప్పుడు ఇక్కడ రాయబడింది కింద. చూడండి వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు. నివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి మీ కేడెములను చమురు రాచుకొనుండు. అంటే మీరు లెమ్మంటున్నాడు. తర్వాత ప్రభువు నాతో ఇట్లనెను. దేవుడు మాట్లాడుతుండు ఇప్పుడు. ఏమంటున్నాడక్కడ? "నువ్వు వెళ్లి కావలివాడును నియమింపుము. అతడు తనకు కలిగిన దాన్ని తెలియజేయవలెను." అంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతుండు. "నువ్వు వెళ్లి కావలివాడిని నియమింపు." కావలివాడు లేడు ఈరోజు. సంఘాన్ని కాచేవాళ్ళు లేరు. కావలివాళ్ళు లేరు ఈరోజు. సంఘము ఎటు పోతుందో, దేవుని బిడ్డలు ఎటు పోతున్నారో, వాళ్ళు ఏ స్థితిలో పోతున్నారో కాయలేని స్థితిలో ఉన్నారు. గొర్రెలు ఎటు పోతున్నాయి? అవి సరైన మార్గంలో ఉన్నాయా లేదని కాయలేని స్థితిలో ఉన్నవి. మా దగ్గరికొస్తే చాలు. అదే స్థితిలో ఉన్నది ఈరోజు. అవి చెదిరిపోయి క్రూర మృగాల చేత పట్టబడుతున్నాయి. కాబట్టి కావలివాడు ఎంత జాగ్రత్తగా అందుకు కావలివాడిని నియమింపాలంటే, కావలివాడు ఎప్పుడు జాగ్రత్తగా ఆ కావలి బురుజు మీద నుంచొని కాపలా కాస్తా ఉంటాడు. ఈరోజు మనం అంతా కావలి వాళ్ళమే. కాబట్టి మనం ఏం కాపలా కాస్తున్నాం? ఎవరికి మనం కాపలా కాస్తున్నాం? అనేది మనం పరిశీలించుకోవాలా. తర్వాత చూడండి, తర్వాత దేవుడు మాట్లాడుతుండు. జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచుచు ఏం రాబోతుంది ఉపద్రవం పట్టణం మీదకి బహు జాగ్రత్తగా నిదానించి చూస్తుండంట. అందుకు ప్రతిది మనం జాగ్రత్తగా పరిశీలించి, నిదానించి చూడాలా. ఎలాంటి ఉపద్రవం, ఎలాంటి స్థితిలో ఉండబోతుందో
కావలివాడు గ్రహించగలగాలి. ఇశ్రాయేలీయులకు నేను కావలిగా పెట్టిన నరపుత్రుడు అంటాడు. నువ్వు వెళ్లి వాళ్ళకి ప్రకటించు. ఒకవేళ వాడు దుష్టత్వం నుంచి పాపంలో చేస్తుంటే నువ్వు వాడిని హెచ్చరిక చేయకపోతే వాడు ప్రాణానికి నువ్వే ఉత్తరవాదిగా పెడతా నిన్ను. నువ్వు హెచ్చరించినా కూడా పాపం చేస్తే అది వాడే దానికి ఉత్తరవాది. ప్రకటించకపోతే నశించిపోయే వాడికి మనం చెప్పకపోతే ఒకరోజు నిన్ను ఆ ఆత్మకు లెక్కడుగుతాడు. ఎందుకంటే నీ కన్నులవి చూస్తేనే కాబట్టి. నువ్వు చూడకపోతే వేరే. కాబట్టి అలా అనేసి మనము చూడకుంటే ఏ బాధ ఉండదనుకోవటం గాదు. నీకు దేవుడు ఆ భారాన్నిచ్చాడు. కాబట్టి ప్రభువు మాట్లాడుతుండు. కాబట్టి సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడా పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిల్చున్నాను. రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. కావలివాడి జీవితము దివారాత్రులు ఆ కావలి గోపురం మీద నుంచొని కాపలా కాస్తా ఉంటాడు. కావలివాడి పనది. ఎందుకో తెలుసా? పట్టణం మీదకి ఏదైనా ఉపద్రవం రాబోతుంటే ఆయన కేకలు వేసి హెచ్చరిక చేస్తాడన్నట్టు. అప్పుడు లోపలున్న పట్టణము అలర్ట్ అయ్యి వాటిని ఎదుర్కొంటదన్నట్టు. ఎందుకంటే కావలివాడు నిద్రలో ఉంటే నిద్ర మేలుకొని కాపలా కాస్తుంటే అక్కడ ఆ దేశం ఏం చేస్తుంది? పట్టణం ఏం చేస్తుంది? మంచిగా నిద్రపోతుంది. కానీ అర్ధరాత్రి వేళ కేక వినబడింది. 10 మంది కన్యకులను గుచ్చిన ఉపమానం మనం చూస్తే 10 మంది కన్యకులు ఎప్పుడు బయలుదేరారు? రక్షణ పొందినప్పుడే వాళ్ళ ఆత్మీయ జీవితం ఆరంభమైంది. అక్కడికెళ్ళి క్రీస్తు వచ్చేంత వరకు ఇదొక ప్రయాణం. ఈ ప్రయాణంలో కొంత దూరం పోయి అలసిపోయి ప్రభు ఇంకా ఆలస్యం వచ్చింది కాబట్టి కొంత అలసట తీర్చుకుందాం. ఇంకా యేసుప్రభు ఎప్పుడో వస్తాడు. చిన్నతనం నుంచి నేను చూస్తాను ఇంతవరకు రాలే అని నిర్లక్ష్యంగా జీవిస్తూ ఏం చేస్తున్నారు అక్కడ కునికి నిద్రించినారు. ఆ టైంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అతన్ని ఎదుర్కొని రండి అనే కేక వినబడింది. ఒకవేళ ఆ కేక వేగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరేసుంటారు ఆ కేక? అర్ధరాత్రి వేళ బుద్ధిగల కన్యకలున్నారు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరున్నారు. కానీ బుద్ధి గల వారు కూడా నిద్రపోతున్నారు అక్కడ ఆ టైంలో. చూడండి అది సహవాస దోషం అంటారు. కాబట్టి నీ పక్కనోడు నిద్ర మత్తులో ఉండొచ్చు. నువ్వు మట్టుకు మేల్కొని ఉండాల. కానీ అక్కడ ఏం జరిగింది? బుద్ధి గలవారు నిద్రపోయినారు. బుద్ధి లేని వారు కూడా నిద్రపోయినారు. అప్పుడు ఏం చేయాలా దేవుడు? అప్పుడు ప్రభు ఏం చేయాలా? అర్ధరాత్రిలో కేక వేస్తుంది. ఎవరా కేక వేసిండ్రు? అది మనం అర్థం చేసుకుంటే చాలు. చూడండి ఒక దశలో దేవుడు బుద్ధి గల వారికి కూడా బుద్ధి చెప్తుంటాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు బుద్ధిని మరిచి బుద్ధి లేని వారితో సహవాసం చేశారు కాబట్టి. అంటే వాళ్ళతో పాటు ఉన్నారు. కానీ జాగ్రత్తగున్నారు. కానీ ఆ టైంలో, ఆ గడియలో వాళ్ళు నూనె తీసుకున్నారు. ప్రభువు ఆయన ఆ పెళ్లి కొడుకు ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు ద్వారం తెరవబడ్డది. లోపలికెళ్ళిపోయారు. బుద్ధి లేని వారి కన్యలకు బహు భయంకరమైన శ్రమల పాలైనారు. ఇవన్నీ ఆయన రాకడకి సూచనలే. ఇవన్నీ ఉపమానరీతిగా ప్రభు ఎందుకు చెప్పాడంటే అవి జరుగుతున్నాయి కాబట్టి. కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి. కాబట్టి ప్రతి క్షణం మనము మేల్కోవాలా అనే విషయం ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కావలి వాడిలాగా మనం ఉండాలా. నువ్వు కావలి వాడిగా ఉంటే సరిపోదు. నువ్వు ఇంకొక కావలి వాడిని నువ్వు పెట్టాలా. అంటే సేవకులను నువ్వు తయారు చేయాలా. సంఘ శిష్యులను తయారు చేయాలా. పౌలుకు శీల అవసరం. పేతురుకు యోహాను అవసరం. ఈరోజు నీకెవరు అవసరం? జతలుగా దేవుడు ఎందుకు పంపించిండు? ఇద్దరిద్దరుగా దేవుడు ఎందుకు పంపించిండు? నీకొక కావలివాడు అవసరం. నీ పక్కన ఒక వ్యక్తి నీకు అవసరం. ఎందుకు అన్నప్పుడు దానికి ఆధారాలున్నాయి. ఎందుకనంటే అది దేవుని విధానం బైబిల్ ప్రిన్సిపల్ అది. పౌలు ఒక్కడే బోలే. ఒంటరిగా బోలే. శీలను తీసుకెళ్ళి కొంతకాలం. తర్వాత ఇంకెవరిని తీసుకెళ్ళిండు? బర్నబా తీసుకెళ్ళిండు. తర్వాత యోహాను, పేతురు ఎక్కువ సేవ చేసిన ఇద్దరు కలిసి. ఇంకా చాలా మంది. ఎందుకంటే ఒక విధానం, ఒక దశ వరకు అది. ఎందుకంటే ఒక ఆత్మీయుడు ఒకడు నీకు మార్గం చూపించి ఒక మార్గదర్శకుడు ఉన్నప్పుడు అప్పుడు ఏమైద్దంటే అతని సహవాసంలో నువ్వు బలపడతావు. అందుకు మనము ఎవరు ఆత్మీయంగా ఉంటే వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ విధానాలు మనం నేర్చుకొని మనం తెలుసుకుంటాం. తెలుసుకుంటే మాత్రం వాళ్ళ విగ్రహం అని కాదు. ఇది ఉంది క్రైస్తవులు ఈరోజు. ఎందుకు మనం తెలుసుకుంటున్నాం అనేది? వాళ్ళు చెప్పే బోధ విని, వాళ్ళు చెప్పే సత్యాన్ని గ్రహించి, అది మనకు మేల్కొల్పేలాగా ఉంటదన్నమాట. అప్పుడు మనం అది ఏం చేస్తాం? అది గ్రహించి, ఆ వాక్యాన్ని పట్టుకొని మనం కొంత తెలుసుకొని ముందుకెళ్తాం అన్నమాట. ఈ రోజు అట్లా లేదు. ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఈ లోకం పోతా ఉంది. అందుకు దుష్టుడు దూరుతున్నాడు వాళ్ళ మధ్యలో. ఐక్యత, సహవాసం లేకుండా. కాబట్టి ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుల సహవాసం యందు, రొట్టె యందు, ప్రార్థన ఎడతెగకున్నారు. ఈరోజు అట్లుందా? ప్రతి వ్యవస్థలో చూడండి ఐక్యత ఉందా? ఎక్కడ లేదు. ఎవరికి వాళ్ళే
ఐక్యత ఎక్కడుంది చెప్పు? ఒకరు ఐక్యత కలిగి పోవాలనుకుంటే ఇంకోడు యాక్సెప్ట్ చేయడు. అట్లా ఉంది. అంత గలిబిలన్నట్టు. ఈ గలిబిలిలో నీ పిలుపు నువ్వు ఎట్ట కొనసాగించుకుంటావు? నీ పని ఎట్లా దాన్ని ముగించుకుంటావు? అనేది మనం తీర్మానం. కాబట్టి వెలుగు సంబంధుల్లాగా మనం జీవించాలా అన్నప్పుడు దెసలోని రాసిన మొదటి పత్రికలో పౌలు ఒక విషయాన్ని మనకది జ్ఞాపకం చేస్తాడు. దెసలోనికి రాసిన పత్రిక, మొదటి దెసలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చూస్తున్నాం కొన్ని వాక్యాలు. 5వ అధ్యాయం 5వ వచనంలో మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవ రాత్రి వేళ నిద్రపోతారు. రాత్రి వేళ ఇప్పుడు మనం నిద్రపోతాం కొంచేపైతే. ఈ నిద్ర వేరే. ఈ నిద్ర వేరే. ఇది శరీరానికి సంబంధించిన నిద్ర. ఆత్మకి నిద్ర ఉండదు. అది ఎప్పుడు దివారాత్రుల్లో నీ ఆత్మ ఎప్పుడు అది కావలి కాస్తా ఉంటది. అలాంటి తీర్మానం నువ్వు ఉండి నువ్వు జీవిస్తే, ఆ తీర్మానం నువ్వు చేసుకోవాలా. ఆ అలవాట్లో నువ్వు పోతే ఆత్మీయమైన జీవితంలో నీ ఆత్మ గూడా ఎక్కడికి పోతది? ఎక్కడెక్కడ పోయి అనేకులు సువార్త ప్రకటిస్తా ఉంటది. కలలో చూస్తాం గదా మనం. ఎవరికి పోయి మనం వాక్యం చెప్తున్నట్టు, ఎవరికి పోయి సువార్త మనం చెప్తున్నట్టు మనం చెప్తా ఉంటాం. మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే ఇది ఆ విధానం అన్నట్టు. ఆత్మ రూపిగా పోయి ఆయన వెళ్లి చెరలోకి పోయి సువార్త చెప్పిండా లేదా యేసుప్రభు? మనం గూడా అంతే. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మలాగా మనం తయారు కావాలంటే ఆ స్థితికి ఇంకా మనం ఎదగలే. నేనైతే ఎదగలే. అట్లా ఎదగాలని ప్రయాసపడుతున్నా. కాబట్టి ఆ వాక్యము మనకు తెలిసింది కాబట్టి మనం ముందుకెళ్ళాలా. కాబట్టి అది ఎంతో ప్రయాసంతో కూడింది. కాబట్టి ఎంతో సమయం పెట్టాలా, ప్రార్థన ఇవన్నీ చాలా ఉంటాయి. అంత ఈజీగా మనం వాడు పోనీయడు మమ్మల్ని అక్కడిని. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కోవాలా, ముందుకెళ్ళాలా. అదే కదా ప్రభు చెప్పింది. అదే రీతిగా చూడండి ప్రతి క్షణం మనము మేల్కొని ఆత్మీయ జీవితంలో మనం మెలుకు కలిగి ఉండాలా. మెలుకు కలగకపోతే ఏం జరుగుతుందనేది వాక్యాన్ని చూపించి తర్వాత నేను ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి మనము కొన్ని వాక్యాలు చూస్తాం. మత్తయి సువార్త 13 అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు ఒక విషయం ఇక్కడ చెప్తున్నాడు. 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎలా ఎలాగనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలినది. పరలోక రాజ్యము ఒక మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలినది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. ఈ రోజు ఏం జరుగుతుందంటే గోధుమల మధ్య గురుగులు విత్తిపోతున్నాడు. గోధుమలు కాబట్టి మనకు తెలుసు గోధుమలు ఏంటియో. సౌండ్ అన్న ఆ సౌండ్ వినిపిస్తలేదు. వినిపిస్తుందన్నా. అది చూడండి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. చూడండి దుష్టుడు ఏ రీతిగా విత్తిపోతున్నాడు. ఆ రోజు ఒక రోజు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ఆ విషయం నాకు చూపించింది. ఒక పొలంలో ఒక విత్తిపోతున్నారు ఎవరో. తర్వాత ఆ పొలం ఎంత భయంకరంగా అయిపోయింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది. పొలములో ఆ గోధుమలో ఆ పొలంలో వచ్చి వాడు విత్తుతున్నాడంటే వాడికి ఎవడు అవకాశం ఇచ్చిండు. ఆ పొలము యజమాని అంటే ఆ పొలం ఎవరు పొలం అంటే ఏంది? క్రైస్తవ సంఘానికి సాదృశ్యం. ఒక సేవకుడు ఒక కాపరిగా ఉన్నప్పుడు ఆ పొలము ఏ రీతిగా ఇతరులు దాంట్లో ప్రవేశించగలరు. ఆ సేవకుడు ఆ సంఘం ఏ రీతిగా ఉంది. పురుగులొచ్చి గురుగులో పురుగులు ఎందుకు విత్తుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. అంటే మంచి విత్తనం ఉన్న మధ్యలో పురుగులు ఎందుకు విత్తుతున్నాడంటే మనం పరిశీలించుకోవాలా. ఏది మంచిది, ఏది చెడుదని. కాబట్టి ఇంకొక విషయం ఏందంటే అక్కడ వాడు ఎందుకు వస్తున్నాడు? వాడు ఎత్తిపోతుంటే ఆ చేనుకు కంచె లేదా?
లేకుంటే అక్కడ కాపలివాడు లేడా? కావలివాడు లేడా? అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ స్థితిలో ఉంది? అంటే దుష్టుడు ఎట్లా వచ్చిపోతున్నాడు లోపలికి? వాడు మందిరంలో ఉన్నాడని చెప్పి వాక్యం ఉంది. వాడే సింహాసనం వేసుకొని కూర్చున్నాడు వాడు అక్కడ అని మనం చూస్తాం వాక్యం. యెషయా రాసిన పత్రికలో. వాడు దేవుడిలాగా పూజింపబడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా వాడికి అవకాశం ఇచ్చారు. విగ్రహారాధన ఎప్పుడైతే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఖచ్చితంగా దుష్టుడే వచ్చుంటాడు అక్కడ. అందుకు యెహెజ్కేలుకు కన్నం వేసి చూపించాడు దేవుడు. వాళ్ళు ఏం పని చేస్తారనేది. కాబట్టి వాటన్నిటిని మనము వాళ్ళందరిని బయటికి తీసుకురావాలంటే ఇది చాలా భారంతో కూడింది, ప్రయాసంతో పడింది. పరలోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది. పట్టబడిన దాన్ని నువ్వు విడిపించాలంటే నువ్వు బలవంతుల్లాగా తయారు కావాలి. అందుకు నీకు శక్తి అవసరం. శక్తి ఏ రీతిగా వస్తది? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పొందెదరు అన్నది వాక్యం. తర్వాత మీరు యూదయలో, తర్వాత సమరయ, బూదిగంతులకు. ఫస్ట్ నువ్వు యూదయలో సాక్ష్యం ఇస్తావు. తర్వాత నువ్వు సమరయకెళ్తావు. తర్వాత ప్రపంచమంతా బూదిగంతులకు సాక్షిగా ఉంటావు. ఇది కావలివాడు చేసే పనులు. అందుకు మనము ఇందాక చూసాం యెషయా గ్రంథం 20 అధ్యాయంలో. నువ్వు వెళ్లి కావలివాడిని నియమింపాలా. ఇది ఈ రోజు కావలివాడు కాసేలాగా లేరన్నట్టు. ఎంతోమంది ఉన్నారు కావలివాళ్ళు. ఏం లాభం? పౌలంటాడు కాపర్లు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా గాని తండ్రులు అనేకులు లేరంటారు. కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కాపరులు అనేకులు ఉన్నారు. కానీ సంఘాన్ని కాసేవాళ్ళు తక్కువనండి. అంటే తండ్రి స్థానం తీసుకునే వాళ్ళు లేరన్నట్టు ఈరోజు. కాబట్టి దేవుడు ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాడంటే, ఆయన రాకడ సమీపంలో ఈరోజు ఎట్లుంది భయంకరమైన స్థితిలో, ఆ స్థితిలో ఉన్నప్పుడు మనము దాన్ని ఏ రీతిగా మనం ఎదుర్కోవాలా? ఎట్లా మనము వాళ్ళందరినీ దుష్టుని బారి నుంచి మనం కాపాడాలా? అపవిత్రతను మనం ఏ నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలా? ఈ లోకపు మాలిన్యం అంటకుండా ఎట్లా వాళ్ళని మనము ప్రభు చెంత నడిపించాలా? అనేదే ఒక పోరాటంతో కూడింది, ఒక యుద్ధంతో కూడింది. కాబట్టి నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. కాబట్టి ప్రతి క్షణం మనము మేల్కొని ఉండాలా. కాపరులు అనేకులున్నారు. అందుకే యెషయా గ్రంథం 56 అధ్యాయంలో అంటాడు. వారి కాపరులు నిద్రాశక్తులు. వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళు హెచ్చరించలేని స్థితిలో ఉన్నారు. అంటే చూడండి మనం అర్థం చేసుకోవాలి అక్కడ అది కింద చాలా కఠినంగా రాయబడింది. చూడండి ఎవరైనా మనుషులొస్తే ఇంటికొస్తే ఏం చేస్తే చాలా మంది కుక్కలను చాక్కుంటా ఉంటారు కదా! మనుషులొస్తే ఏం చేస్తాయి అవి అరుస్తాయి. ఎందుకంటే ఎవరో వస్తుందని ఒక సిగ్నల్ ఇస్తేనంట. కాబట్టి అంటే దాన్ని అర్థం చేసుకోవాలా? సేవకుడు కుక్కతో నేను పోలుస్తలేను. కాబట్టి మనం కేకలు వేయాలా? అంటే కావలివాడి పనేందంటే కేకలు వేసుకుంటూ, చెప్పుకుంటూ ఎళ్ళిపోవాలా? హెచ్చరిక చేసుకుంటూ ఎళ్ళిపోవాలా? ఎందుకని తెలుసా? నీ స్వరము ఉరుము లాంటిది. మన తండ్రి స్వరము ఉరుము లాంటిది. ఆయన సింహాసనం నుంచి ఉరుము లాంటి స్వరము ఎప్పుడైతే ఆ ఉరుము లాంటి స్వరము మనుషులకు తాకుతదో నిద్రపోయేవాడు కూడా మేల్కుంటాడు. అలాంటి స్వరము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకు మనము ఆయన కుమారులం. ఆయన మనకు తండ్రి. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధతను మనం ధరించుకోవాలా. భయంకరమైన తుఫానొచ్చినప్పుడు, ఉరుములతో కూడినప్పుడు నిద్రపోయేవాడు కూడా ఉలిక్కిపడి లేస్తాడు. ఎందుకు తెలుసా? ఆ శబ్దం అంత భయంకరంగా ఉంటది కాబట్టి. కాబట్టి మనలో నుంచి వచ్చే దేవుని స్వరం గూడా మనుషుల్ని మేల్కొల్పాల. నిద్రపోతున్నవాడు మేల్కోవాలా. అందుకే అంటాడు ఎఫెసీ సంఘంతో, నిద్రించుచున్న నువ్వు మేల్కో. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఎంతకాలం నువ్వు నిద్రపోతావు? నువ్వు మేల్కో అని అనేకులు మనం మేల్కొల్పాల. వాళ్ళు నిద్రపోతారంటే ఆత్మీయమైన నిద్ర, శారీరకమైన నిద్ర గురించి అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ కాలంలో మనం ఎట్లా ఉండాలా? యుద్ధోపకరణములు మనం ధరించుకొని ప్రభు కొరకు మనము జాగ్రత్తగా మనము జీవించాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చివరగా పౌలు పేతురు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పేతురు ఒక విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉన్నాయి కదా ప్యాసేజ్ ఉన్నాయి కదా మొదటి పేతురు 5వ చూసుకుందాం. ఏం రాదులే నువ్వు. చూడండి ప్రభు పేతురు ఒక విషయం మనతో మాట్లాడుతున్నాడు చూడండి. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిర్భరమైన బుద్ధి కలిగి. నిర్భరం అంటే ఏం తెలుసా? బుద్ధిలో కూడా నిర్భరం ఉండాలంట. అంటే ఈ ఒక్కసారి మనం ఈ వర్డ్స్ మనం విడదీస్తే బుద్ధిలో కూడా నిర్భరమైన బుద్ధి అంట. అంటే నిర్భరం అంటే భయం లేదు. స్టేబుల్‌గా నీ బుద్ధి వంకర్రా అని చాలా మంది అంటారు కదా! అంటే బుద్ధి సరిగ్గా లేదంటారు. నీకు సరైన బుద్ధి కాదు. రకరకాల వర్డ్స్ వాడుతుంటారు కదా! కానీ వాటన్నిటికి మించి నిర్భరమైన బుద్ధి అంటే
అది ఎప్పుడు కూడా భయపడదు. అంటే అది చలించొద్దు అన్నట్టు. అంత పర్ఫెక్ట్‌గా ఉండాల. చూడండి. నిర్భయమైన బుద్ధి గలవారై ఏం చేయాలా? మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదుమో అనేవాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి వాడు అనేకుల్ని మింగటానికి వాడు పూనుకున్నాడు. వాడు బయలుదేరిండు ఆల్రెడీ. దుష్ట సమూహాలన్నీ దిగొచ్చినాయి కిందకి. అనేకులు మనుషులు పట్టి, మనుషుల్లో సమాధానం లేకుండా వాడు ఒకరినొకరు కొట్టుకొని చంపుకున్నట్లు ప్రకటన గ్రంథం చూస్తే 6వ అధ్యాయం 4వ వచనంలో భూమి మీద సమాధానం లేకుండా ఒకరినొకరు చంపుకున్నట్లు ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడదు. 6వ ముద్ర విప్పినప్పుడు. అంటే ఈ లోకంలో ఎక్కడో సమాధానం లేదు. ఏ దేశానికి సమాధానం లేదు. ఎందుకు మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మన నిర్భయమైన బుద్ధి గలవారమై మెలకువగుండి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వీటన్నిటిని మనం తెలుసుకోవాలా. అప్పుడు పోయి మనుషులకి మనము ప్రకటించాలా. ఇవన్నీ మనకు తెలియజేయాలా. ఈరోజు అవన్నీ తెలియని స్థితిలో ఉంది ఈరోజు. కాబట్టి నువ్వు ఒక కావలిలాగా ఉంటూ, కావలి వాళ్ళలాగా ఉంటూ హెచ్చరిస్తూ అనేకుల్ని ఒక కావలి వాళ్ళు మనం నియమించాలా. దేవుడు అలాంటి పరిచర్య దేవుడు మనకిచ్చిండు. కావలి వాడి యొక్క విధానం ఏంది? వాడు దివారాత్రులు మేల్కొంటూ ఉంటాడు. అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు. కాపలా కాస్తా ఉంటాడు. సంఘాన్ని కాచేవాడు. ఈరోజు సంఘాన్ని కాస్తే ఆ గురుగులొచ్చేసి, ఆ దుష్టుడొచ్చి గురుగులు ఎట్లా విత్తుతున్నాడు? చేదు వేరు ఎందుకొస్తుంది మనుషులంటే ఎక్కడో మనం ఎక్కడో వాడికి అవకాశం ఇస్తున్నాం. చూడండి. అంటే దానికి ప్రొటెక్షన్ లేదన్నట్టు. పొలానికి కంచె లేదన్నట్టు గదా! కంచె లేకపోతే ఏమొస్తాయి? అన్ని మృగాలొచ్చి పడతాయి వాటి మీద. ఈరోజు దేవుని ప్రొటెక్షన్ లేదు. దేవుని కాపుదల ఉన్నప్పుడు మన పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంటది. కాబట్టి అలాంటి స్థితిలో, అలాంటి సమయంలో మనం ఉంటున్నాం కాబట్టి, మన పిలుపుని, మన ఏర్పాటు మనం నిశ్చయం చేసుకొని బహు జాగ్రత్త కలిగి ఉండాలా. నిర్భయమైన బుద్ధి గలవారై ప్రార్థన చేస్తే మెలకువగుంటూ అనేకులు మనం మేల్కొల్పాలా. ఆక బుద్ధి గల 10 మంది కన్యకలు నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వేసి వినబడింది. ఆ రీతిగానే మనం కేకలు వేస్తూ అనేకులు మేల్కొల్పాలా. ఆయన రాకడకు మనం సిద్ధపరచాలా. ప్రతి ఒక్కరు వాళ్ళ వరుసలో వాళ్ళు నిలబడాలా. వాళ్ళ పిలుపుని గ్రహించాలా. ఒకప్పుడుది ఎలాంటి పిలుపు కొరకు దేవుడు నన్ను ఇచ్చిండు. నా దర్శనం ఏంది? నా పిలుపు ఏంది? ఈరోజు అందరూ మర్చిపోయినారు. కానీ ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తే ఒక దశలో మనం కూడా మర్చిపోయాం. కానీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పిలుపు, మన ఏర్పు నిశ్చయం చేసుకోవాలా. ఆయన రాజ్య స్థాపన కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలా. అనేకులకు మనం ఆయన సువార్త ప్రకటించాలా. శిష్యులుగా తయారు చేయాలా. ఆయన ఆజ్ఞ ఇచ్చిండు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. నమ్మిన వారి శిష్యులు చేయమన్నాడు. నేను మీకు ఏం ఆజ్ఞాపించినో వాటన్నిటిని బోధించమన్నాడు. ఈరోజు ఏం బోధిస్తున్నారు చెప్పండి? ఏం ఆజ్ఞాపించిన అక్కడ ఉంది మార్కు సువార్తలో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వారికి శిక్ష విధింపబడును అని ఉంది వాక్యం. అంటే రక్షణ అనుభవం అనేది లేదు. బాప్తిసం వరకు నడిపించే వాళ్ళు లేరు ఈరోజు. అసలు బాప్తిసం తొట్లే లేవు అసలు ఊర్లలో, సంఘాల్లో. బాప్తిసం తొట్లే లేవు. నేను ఎన్ని సంఘాలు చూసినానో. బ్రదర్ మీరు బాప్తిసం ఎట్లా ఇస్తారు బ్రదర్ అంటే, లేదు బ్రదర్ అది ఎక్కడో సముద్రంలో ఎక్కడో పోయి ఇస్తామంట. అది ఎప్పుడో రేర్‌గా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి బోధ ఎక్కడొస్తది చెప్పండి? ఎంతో మంది సంఘానికొస్తారు. వాళ్ళకి పాప క్షమాపణ బోధించడం, వాళ్ళు బాప్తిసం వరకు తీసుకురావడం అనేది బోధ లేదు ఈరోజు. బాప్తిసం తొట్లే లేవసలు. అంత భయంకరంగా స్థితిలో ఉంది. ఈ వ్యవస్థను దాన్ని మార్చాలంటే ఇది అసాధ్యమే. కానీ నువ్వు నమ్మితే నీకు సమస్తం సాధ్యం. ప్రభు చెప్పిండక్కడ. నమ్మిన వారి వల్ల ఈ కార్యాలు జరుగుతాయని. ఇవన్నీ కార్యాలు జరగాల మన పరిచర్యలో. నువ్వు నమ్మితే యేసు ప్రభుని నీ జీవితంలో దయ్యాలు మనసు విడిచిపెట్టుకోవాలా. రోగులు స్వస్థత పొందాలి. ఇన్‌స్టంట్ హీలింగ్స్ కావాలా. అప్పుడే మనుషులు ప్రభుతోటి రక్షింపబడతారు. యేసు ప్రభు స్వస్థతలు చేసిండు మన ప్రభు. ఎంతో మంది ఆకర్షితులయ్యి ప్రభుని వెంబడించి ఆయన బోధ విన్నారు. అలాంటి కార్యాలు జరగాల. మన ద్వారా జరగాలని ప్రభు చూస్తున్నాడు. ఆయన చేతులు ఏవి జరగవలని ఆయన సంకల్పం, ఆయన ఆయన హస్తం చాపబడిందో ఎవడు దాన్ని ఆపగలడు? మనమే ఆపుతున్నాం ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇక మీదట మనము ఆయన రాజ్య స్థాపన కొరకు మనం ముందుకెళ్ళాలా. ఎక్కడ సమయం దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పోయి సువార్త మనం ప్రకటించాలా. దేవుడు ఇస్తాడు ఒక అవకాశం. ఒక దశలో నువ్వు పోలేని స్థితిలో ఉంటావు. ప్రార్థన చేయి ఇంట్లో కూర్చొని. ప్రార్థనలో సమయం గడుపు. ఆయనతో సహవాసం చేయి. పరిచయం ఉన్నప్పుడు ముందుకెళ్ళిపోవాలి. ఆ రీతిగా మనం పోయినప్పుడే ప్రభు మనకు సమస్తాన్ని బోధిస్తాడు. నువ్వు ఎక్కడెక్కడ పరిగెత్తున్నావు కరెక్టే. నేను నీకు ఏం చెప్పను, నువ్వు ఎక్కడ పోయి ఏం చెప్తావు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి నీకు తెలుసా? అని మనం ఒక్కసారి మనం పరిగెత్తా ఉంటాం. ఆయనతో సహవాసం చేయకుండా అక్కడ పోయి మనం ఫెయిల్ అయితా ఉంటాం.
అంత నిస్సాయస్థితి ఉంటది. అంత ఏదో ఒక రకంగా ఉంటది. ఆయన సన్నిధిలో సమయం గడిపి నువ్వు పోతే, సమాధానంతో పోతే, అప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యం చేస్తాడు. ఇవన్నీ లేకుండా పరుగో పరుగో ఎక్కడ పరిగెత్తినా గాని ప్రార్థన జీవితం లేకుండా, అంటే నేను తప్పుగా చెప్తలేను. ఆత్మీయ దిశ మీరు అర్థం చేసుకోండి. ఆ అనుభవం మీకొస్తే ఆ ఉన్న వాళ్ళకి అర్థమైతది ఆ పరిస్థితి ఏందో. లేకపోతే అర్థం కాదు ఎట్టి పరిస్థితుల్లో. లేక ఒకవేళ నువ్వు అది అనుభవిస్తే నీకు తెలుస్తది. అనుభవించకపోతే తెలీదన్నట్టు. అనుభవించిన వాడు చెప్తాడు. అనుభవం లేని వాడికి ఏమైతది? వింతగుంటదన్నట్టు. అది అనుభవించినప్పుడు తెలుస్తదన్నట్టు. దాని 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 పరిమాణం ఎంత తీవ్రంగా ఉంటదో. కాబట్టి ఈరోజు అవన్నీ ఏముండవు, భయాలేముండవు కాబట్టి దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే, ఈడు మనవాడే. ఈడి వల్ల నాకేం నష్టం లేదులే. వాడేదో వాక్యం చెప్పుకుంటాడో చెప్పుకొని పోనీ. పర్లేదు. నాకైతే ఏం గాదు గదా! నా దగ్గరికొచ్చినావు అప్పుడు చూద్దాం నువ్వు అని అది కూడా అట్ట అనుకుంటాడు. వాడు అట్ట మాట్లాడతాడు. ఈడు మనవాడే అంటాడు. అది కొద్దిగా కష్టంగా ఉంటదన్నట్టు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఒక అగ్ని నీలో ఉంటే వాడు పారిపోతే అప్పుడు నీ మీద దాడి చేస్తాడు. పాము ఏం చేస్తది? దాన్ని చెనిగితే ఏమైతది? అది కరవటానికి ప్రయత్నిస్తది. మనల్ని చంపడానికి చూస్తది. దానివల్ల కాపరిగా మనతో పోరాడుతా ఉంటది. దుష్టుడు గూడా అంతే. వాడికి మనం అవకాశం ఇచ్చారు. వాడిని తొక్కి పడేయాల. వాడు మన పాదాల కింద ఉండాల. మన ప్రభు తొక్కేసిన వాడిని. వాడికి అవకాశం ఇయ్యద్దన్నట్టు. ఇది పోరాటం. అంత భయంకర పరిస్థితులు. చూడండి, పాస్టర్స్ గ్రహించలేని స్థితిలో ఒక పాపి రక్షణ పొందాలంటే ఏరే సంఘానికి పోయి చెప్తుందామా బాప్తీసం తీసుకుంటామయ్యా మాకేంటంటే, ఆ సంఘంలో ఉన్న పాస్టర్ దాన్ని గ్రహించలేకపోయాడు. ఆమె ఎవరికి చెప్పు, ఎందుకంటే ఆ పాస్టర్ పరిస్థితి ఏ రీతిగా ఉందో, అంటే నేను తప్పుగా మాట్లాడతాను, జరిగిన యథార్థం నేను చెప్తున్నా. ఒక స్థలంలో ఆమె ఒక వారం నుంచి బాప్తీసం తీసుకొని ప్రయాసపడుతుంది. ఆయన చెప్పుకోని స్థితిలో ఉంది. ఎవరు నాకు ఇస్తారంటే ఆయన పట్టించుకుంటలేడు. అసలు బాప్తీసం తొట్టే లేదు అక్కడ. అప్పుడు ఏరే అదే ఊర్లో ఇంకొక సంఘం ఉంటే ఆ పాస్టర్ దగ్గరికి పోతుంటే ఆయనేం చెప్పిండు, "అమ్మ మీ పాస్టర్‌ని తీసుకొని రా పో. అప్పుడే నీకిస్తా." లేకపోతే అక్కడ కూడా మళ్ళీ ఇబ్బందులు పడతారు మళ్ళీ అక్కడ. ఈ రకంగా జరుగుతుందన్నట్టు. ఎట్లా దాన్ని ఐక్యతలో తీసుకురావాలంటే చాలా కష్టం అన్నట్టు. అది అదేం చేసింది? కూకటి వెలుతురు సహా మొత్తం పాతుకుపోయింది. దాన్ని ఒక్కసారిగా పెళ్లగించాలంటే చాలా కష్టం అన్నట్టు. కానీ అది మనకు సాధ్యమని ప్రభు చెప్తున్నట్టు. అది ఎట్లా సాధ్యం అంటే కేవలం ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ఆయన శక్తి పొందుకోకుండా మనం ఏం కూడా చేయలేము. యేసు ప్రభు గూడా, మన ప్రభు గూడా ఈ లోకంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొనే పరిచర్య చేసిండు. ప్రతి ఒక్కరు చూపించింది బైబిల్‌లో. అంటే నేను కించపరిచేలాగా నేను చెప్తలేను. అభిషేకం అనేది ఎంత ప్రాముఖ్యమైనదనేది ఆ ఫీల్డ్‌లోకి పోతే తెలుస్తది. ఒక్కసారి వాళ్ళ భయంకర స్థితిలో ఉంటారు. ప్రార్థన చేస్తే అయినా కూడా కార్యం జరగదు. వాళ్ళు భయంకరంగా బాధపడుతుంటే నీకేమనిపిస్తది చెప్పు? ఎందుకు ఈయనకు బాగాలే కాలేదు ప్రభు నేను ప్రార్థన చేస్తే అనే తలంపు నీకొస్తది. ఎప్పుడైనా జరిగిందట్లా? ఇవన్నీ ఆ టైంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇయన్నీ మనం మేల్కోవాలా. ఇవన్నీ మనం తెలుసుకొని అనేకులు మనం బోధించాలా అని ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుండు. అలాంటి కృప ప్రభు మనకివ్వాలని, మనము కావలి వాళ్ళలాగుంటూ అనేక కావలి వాళ్ళని మనం నియమించాలా. అలాంటి కృప ప్రభు మనకివ్వాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడా, జీవం గల దేవా నీకెంతో వందనాలు. ప్రభా, నా దేవా ఇక రాత్రి కాల సమయంలోనైనా మీరు మాతో ప్రభా ఎన్నో విషయాలు మాకు చెప్పినారు ప్రభా. కాబట్టి నైనా అక్కడన్నిట్లో ప్రభా ఎక్కడ మేము తప్పిపోయినామో ప్రభా మేము పరిశీలించుకోవాలా ప్రభా. సహాయపడమని ప్రార్థిష్టం. మేము కావలి వాళ్ళలాగా ఉండాలా ప్రభా. కావలి బురుజుల మీద మేము తిరుగుతూ పట్టణం మీదకి ఏం ఉపద్రవం రాబోతుంది మేము గ్రహించాలా ప్రభా. అది కేవలం ప్రార్థన వల్లనే ప్రభా. అది మేము గ్రహించగలిగి మనుషులు మేము హెచ్చరించాలా ప్రభా. అనేకులు మీ మార్గం నడిపించాలా. ఓ ప్రభా, యుద్ధోపకరణం మీరు ధరించుకోవాలా. మీరు కాలం మెరుగు నిద్ర మేల్కొని అని తెలుసుకోమన్నాడు ప్రభా. మీరు అన్న పౌలు ద్వారా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి యుద్ధోపకరణంలో ధరించుకోమన్నాడు ప్రభా. కాబట్టి మేము ధరించుకోవాలా. అనేకులను ప్రభా అక్కడ దుష్ట శక్తుల నుంచి ప్రభా మనుషులకు విడుదల కల్పించాలా ప్రభా. భయంకరమైన స్థితిలో మనుషుల్లో సమాధానం లేకుండా ఒకరికొకరు చంపుకున్నట్టు ప్రభా వాడు ప్రభా భయంకరంగా ప్రభా ఆయన వాడు చిత్రహింసలు పెడుతున్న మనుషులనైనా. అలాంటి కాలంలో మేము ఉంటుండగా ప్రభా మేము ఏ రీతిగా మేము ముందుకెళ్ళాలా మాకు నేర్పించమని ప్రార్థిస్తాం. యుద్ధాన్ని మాకు నేర్పించండి ప్రభా. మా వేళ్ళకు పోరాటం నేర్పించండి. మా చేతులకు యుద్ధాన్ని నేర్పించండి ప్రభా. ఇది యుద్ధ పోరాటం ప్రభా. యుద్ధ పోరాటంలో మేము ముందుకు పోవాలా. అనేకుల్ని ప్రభా మీ చేత నడిపించాలా. అలాంటి అభిషేకము, అలాంటి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరూ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో వింటున్న బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీరు ఆశీర్వదించండి. నూతనంగా మీరు అభిషేకించి బలపరిచి ప్రతి ఒక్కరి పరిచయలో విశేషమైన అద్భుతాలు, స్వస్థతలు జరిగించండి. మరి విశేషంగా అనేకుల్ని కావలి వాళ్ళగా ఏర్పరచాల ప్రతి స్థలంలో. మేమందరం కావలి వాళ్ళలాగా ఉండాలా ప్రభా. మాకది మీరు మరోసారి ప్రభా
మాకు జ్ఞాపకం చేసినారు నైనా, నీకు ఎంతో వందనాలు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం నైనా. ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభువా. ఏ ఫెలిస్తే నేను స్తుతించాలని సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, నడిపింపు మనకందరికీ, కేబీపీ బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదో వారికి నిత్యం విజ్ఞాపం ప్రార్థిస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.